ప్రధానంగా తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ గౌరవ రేవంత్ రెడ్డి గారు పాత వీడియో ఒకటి ఉంది. అందులో ఏమంటాడు, మన బాహుబలి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, గుర్తుందా మీకు? నాతో వచ్చేదేవుడు, నాతో సచ్చేదేవుడు, కోసదాకా ఉండి ఢిల్లీ గద్దెల మీద జెండా పాతేదేవుడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పాత వీడియో చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఎందుకు తెలుసా? 117 సీట్లు నేను గెలుస్తున్నా, కేసీఆర్ని స్థానం ఏం కాబోతుందో తలుచుకుంటే నవ్వొస్తుంది అని చెప్పేసి మాట్లాడి రేవంత్ రెడ్డి. ఈరోజు నీ బలగం మాకు అర్థమైంది. రేవంత్ రెడ్డి కొండా సూర్యకాంత్ తిట్టమని ఫోన్ చేస్తే పట్టుమని 14 మంది కూడా కరువైపోయారు పార్టీలో. పట్టుమని 20 మంది కూడా లేరు వాళ్ళ బలం. అందులో వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరంటే, ఎవరైతే కొండా సూర్యకాంత్ తిడతారో, ఎవరైతే కొండా సూర్యకాంత్ కంప్లీట్గా చేస్తూ ఉంటారో వాళ్ళ మాత్రం ఫైల్ క్లియర్ చేస్తా అంటే ఊరికొచ్చిన వాళ్ళు తప్ప వాళ్ళు ఎమ్మెల్యే క్వార్టర్స్ని వీడి వచ్చే వాళ్ళు అయితే అసలే కాదు. ఇదైతే బాగా జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఎవ్వరు ఊహించని విధంగా, ఎవ్వరు అనుకోని విధంగా రకరకాల చర్యలతోటి, రకరకాల కార్యక్రమాలతోటి మేఘాల మీద కాంగ్రెస్ పార్టీ ఊగిపోతూ ఉంది. అందులోనూ ఈ వీడియో ఒక్కసారి మీకోసం చూడుర్రి. పాతది అయినా మంచి ట్రెండింగ్లో ఊపుతా ఉంది, వినురు ఒకసారి. సైన్యాన్ని నడిపించాలంటే సైన్యాధ్యక్షుడు ముందర ఉండాలి. ముందర ఉండి సైన్యాన్ని నడిపించడానికి చూడు కథ బాహుబలి సిండరా. నోతో ఉండేదెవరు? ఒక సైన్యం నడిపారంటే సైన్యాధ్యక్షుడు ఉండాలి. ఆ సైన్యాధ్యక్షుడు నేను వచ్చిన నాతో ఉండేదెవరు అని చెప్పేసి సార్ అంటున్నారు. ఈయనతో ఉండేదెవరు? ఫైల్ క్లియర్ చేయకుండా ఒక్కరు ఉండరు. ఇప్పటికిప్పుడు ఫలానా రాజగోపాల్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరిలో సీఎం పదవులు ఇస్తామని చెప్పేసి మీరు ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించమని చెప్పేసి ఒకవేళ రాహుల్ గాంధీ ఆదేశాలు ఇస్తే రేవంత్ రెడ్డికి ఒక్క ఓటు పడదు, గుర్తుపెట్టుకోండి. ఒక్క ఓటు కూడా మాకు రేవంత్ రెడ్డే కావాలి, ఇటువంటి నాయకుడు ఎక్కడ ఉండడు, మాకు ఈ నాయకుడు కావాలి, ఈ 3 రంగుల వీరుడు, నల్లమల్ల పులి, ఈ లేకుంటే మాకు కుదరదని చెప్పేసి ఎవరైనా ప్రాణాలు తెగించి ఈయనకు ఓటేస్తారంటే ఒక్కడేయడు. మొన్ననే అర్థమైంది. కొండా సూర్యకాంత్ తిట్టమని 50 మందికి పురమాయిస్తే ఎవ్వరు రానని చెప్పిండట. ఫైల్ ఆశలు చూపెట్టండి, నిధులకు నియోజకవర్గాలకు నిధులు ఇస్తామని చెప్పి ఆశలు చూపెట్టంటే వచ్చినోళ్ళు తప్ప ఈయనే కావాలి, ఈయన సబ్జెక్ట్ ఉన్న నాయకుడు, ఈయన వల్ల తెలంగాణ మంచి పరువు ఉన్నది, ఏం లేదు. డొల్ల ఉత్త చిప్పి వారం చూడుర్రి. అయితే ఈయనే నాతో ఉండేదెవరు, నాతో సచ్చేదెవరు, నాతో వచ్చేదెవరు, కోసదాకా నిలబడేదెవరు, ఢిల్లీ గడ్డలపైన గడ్డలు పాతి గడ్డ మీద గడ్డ పెట్టి జెండా పాతేదెవరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గతంలో వీడియో పాతమంటే ఈరోజు జెండా కోసం పనిచేసిన వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఏంది? ఈరోజు టీడీపీ వాళ్ళకు ఉన్నంత విలువ కాంగ్రెస్ కార్యకర్తలకు ఉందా? ఈరోజు టీడీపీ నుంచి వీడికి వచ్చిన కొందరు రాజకీయ వలస నాయకులు వాళ్ళకున్న విలువ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులకు ఒక్కడికైనా ఉందా? జేబుల నుంచి ఖర్చు పెట్టుకున్నారు కదా. రేవంత్ రెడ్డి నువ్వే కావాలి మాకు అని చెప్పేసి కోరుకున్నారు కదా. వాళ్ళ గుండెల మీద దన్నినావు. ఆంధ్ర టీడీపీ రాజకీయ నాయకుల్ని గుండెలకు హత్తుకున్నావు. నీ వెనకాల గడ్డల మీద వేయాలా? నీ గద్దె ఊడుతుందా కొద్ది రోజులైతే? నీ పిల్లరే కింది నుంచి బేస్మెంట్తో సహా ఊసి బయటకు వచ్చే రోజు కూడా దగ్గరలోనే. తొందరపడకు రేవంత్ రెడ్డి, తొందరపడకు, ఊకో. వచ్చేదెవరు, సచ్చేదెవరు, కోసదాకా ఉండేదెవరు? కోసదాకా ఎవరు ఉండరు, నువ్వే ఉంటావు. నువ్వు ఒక్కడే ఉండిపోతే ఎవ్వడు ఉండడు నీ వెనకాల. ఇనుర్రి. కాంగ్రెస్ పార్టీతో పోక్కున్నాడు ఎవరు కూడా పట్టికి పట్ట కట్టలేదు. చెప్తున్నా. అయితే ఇక్కడ లాస్ట్కి కబడ్దార్ కేసీఆర్ అంటుండు. ఈరోజు కేసీఆర్ నిన్ను ముట్టుకోకుండా, కేసీఆర్ని పేరు తీయకుండా, కేసీఆర్ అసలు ఏ సభల మీద కూడా మీ పరిపాలన గురించి తీయకుండా మీ పార్టీ నాశనాన్ని ఆ యొక్క ఎర్రవల్లి ఫామ్ హౌస్లో 75 ఇంచెస్లో కూర్చొని చూస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు.
మీ పార్టీ అంతాన్ని, మీ పార్టీ నాశనాన్ని, నీ పార్టీ వినాశనాన్ని ఈరోజు కూర్చొని చూస్తున్నాడు ఆ మహానుభావుడు. ఈరోజు కేసీఆర్ దించేయాలి, కేసీఆర్ లేకుండా చేయాలని చెప్పేసి ప్రజలు నీకు ఓటేయలే. ఒక్కసారి చూద్దాం, రేవంత్ రెడ్డి ఏదో ఎక్కువిస్తాడు, తక్కువిస్తాడు, పంచదార బుక్కుతాడు ఏదో అంటుండు కదా, ఇద్దామని చెప్పేసి నువ్వు ఓటు కేసులో ప్రధాన నిందితుడు అని తెలిసినా కూడా నీకు నా తెలంగాణ ప్రజానికం ఓటేసింది. వాళ్ళకేం తెలుసు నువ్వు గెలిచినాక ఆంధ్రులందరినీ దగ్గర చేసుకుంటావని, వాళ్ళకేం తెలుసు టీడీపీ బ్యాచ్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతామని ఏం తెలుసు, టీడీపీ వాళ్ళకు తెలంగాణ ఆస్తులను తాకట్టు పెడతామని వాళ్ళకేం తెలుసు, వాళ్ళకేం తెలుసు. ఈరోజు కేసీఆర్ గురించి ఓ అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ కేసీఆర్ గతంలో మాట అంటాడు, కాంగ్రెస్ పార్టీని ఖతం చేయడానికి గొడ్డళ్ళు గడపారాలు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు, కొంచెం గ్యాపిస్తే వాళ్ళ దాంట్లో వాళ్ళే కొట్టుకొని మొత్తం కుపకూలిపోతారు. అప్పుడు నాయకత్వం కోసం కేసీఆర్ని టార్చ్ లైట్ పెట్టుకొని మరి కేసీఆర్ కోసం ప్రజలు వెతుక్కుంటూ వస్తారని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడారు. ఎందుకు మాట్లాడరు? తెలంగాణ ఆగమయ్యే సందర్భంలో నేను వస్తా, ప్రజల కోసం నిలబడతా అని చెప్పేసి ఆ పెద్ద మనిషి ఏ విధంగా మాట్లాడండి అదే జరుగుతూ ఉంది. ఇక్కడ కేసీఆర్ ఓడిపోయాడు, వదిలేండి. కేసీఆర్ ముచ్చటగా అయిపోయింది. అది 2028లో ప్రజలు ఆశీర్వదిస్తే గెలుస్తాడు, లేకుంటే మళ్ళీ అట్లనే ఉంటాడు, అంతేనే కదా. కానీ 2028లో ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారనేది ప్రజల్లో బరాబరుగా వస్తున్న ఒక వాయిస్ అయితే వినబడతా ఉంది. దాన్ని మాత్రం ఎవడు ఉపేక్షించేది లేదన్నట్టుగా కనబడతా ఉంది మన వ్యవహారం. ఇక రేవంత్ రెడ్డి దయచేసి ఈ వీడియో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసినా కూడా వాళ్ళకి నా విన్నపం ఒక్కటి, ఇక అంత గొంతుగా నాతో ఉండేదెవరు, నా కొసదాకా నిలిచేదెవరు అంటున్నారు. మరి కొసదాకా నిలిచేదెవరో మీ అభిప్రాయం కూడా జర తెలుపుర్రి. ఇక రేవంత్ రెడ్డి కథ, రేవంత్ రెడ్డి పనితీరు ఓ విచిత్ర ఆందోళనకరమైన పరిస్థితిలో ఉంది.